శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నా. ఒకటన్నా, నిజంగా ఈ యొక్క ఎన్నిక ఫలితాలను మేము ఊహించలేము. మేము ఖచ్చితంగా ఊహించలేము. ఎందుకంటే ఒక ప్యానలిస్టులో చాలా మంది మేధావులు ఉన్నారు. వారు మా యొక్క భావనని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఏ ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారో, సమాజ స్థాపనని ఏర్పాటు చేయాలి, సాంఘిక న్యాయాన్ని కల్పించాలి, బీసీలకు ఎస్సీలకు రాజ్యాధికారం కల్పించినప్పుడు వారు ఆర్థికంగా పరిణతి సాధించినప్పుడే ఒక దేశం పురోభివృద్ధికి పోతుంది అని ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన, మన భారత రాజ్యాంగం యొక్క ఇండైరెక్ట్ గా ఉన్న స్ఫూర్తి, ఆదేశ సూత్రాలు ఉన్న స్ఫూర్తి. దీన్ని ఆవలింపు చేసుకుని ప్రతి పేదవాడు ఒక మంచి స్థితికి రావాలంటే, వాడు మంచి విద్యావంతుడు కావాలి అంటే వాడికి మంచి విద్యను అందివ్వాలి. ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందివ్వాలంటే మంచి పరిసరాలతో కూడిన పాఠశాల వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నాడు నేడు పడిందని బేజం చేశారు. అంతేకాకుండా పేదరికం వల్లే చదువుకి ఆటంకం కాకూడదని అమ్మఒడి అనే పథకాన్ని పెట్టి మేము ముందుకు పోవడం అనేది జరిగింది. ఈరోజు లక్ష్మణ్ అన్న మాట్లాడుతూ ఎంతమందికి ఇన్ని మేలు చేసి ఈ రాష్ట్రంలో ఎవరికి మేలు జరిగింది అని అడిగింది. ఒక్కటి మాత్రం వాస్తవం. అన్న ఒక్కసారి గూగుల్లోకి పోయి 2019లో ద పావర్టీ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత పర్సెంటేజ్ ఉండేది, ఈరోజు 2024లో వచ్చేటప్పటికి ఆ పావర్టీ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత వరకు పావర్టీ తగ్గింది అనేదాన్ని ఒక్కసారి, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఎవరు ఏం మాట్లాడినా సరే ఈ రోజు రేపు కూడా అది వాస్తవంలా కనపడుతూ ఉంటుంది. రేపు వచ్చే నెల 1వ తారీఖున ఒక్కొక్కడికి 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే 60,000తో మెగా డిఎస్సి ఇవ్వాలి. ఏదైతే న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో 2020లో, ఆ న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిసినట్లయితే ఏ విధంగా డిఎస్సి ఇస్తారో కూడా చూద్దామన్నా. నేను అలాగని వాళ్ళు డిఎస్సి ఇవ్వకూడదని మేము అనుకుంటలే. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఏ ఆకాంక్ష మేరకు ఈ యొక్క కూటమిని ఎన్నుకున్నారో ఆ కూటమి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేని ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఆ ప్రజలే మళ్ళీ పక్కన పెట్టే పరిస్థితులు అనేక ఉదాహరణలు ఈ భారతదేశంలోని, ప్రపంచంలోని, ఆంధ్రప్రదేశ్లోని మనం చూసాం. రైట్ సార్. చాలా సూపర్ 6 అనే పథకాలను ప్రవేశపెట్టాడు. ఓకే, అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకి ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఇది శ్రీలంక అయిపోతుంది అన్నప్పుడు లక్ష్మణ్ అన్న కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మౌలిక వనరులు కల్పించాలి అని అన్నారు. ఎస్, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలన్నా వారికి ఆర్థిక సాయం చేస్తే మనం చేయూత అనే దాన్ని పెట్టాం, ఆసరా అనే దాన్ని పెట్టాం. ఎందుకు పెట్టామంటే ఇవన్నీ అన్నా మనం ఇచ్చే ఆర్థిక ఏదైతే స్వలాభం ఉందో దాన్ని ఉపయోగించుకుని ఏదో చిరు వ్యాపారమో ఏదో ఒకటి చేసుకుని ఒక మహిళ స్వావలంబన సాధించి తన కాళ్ళ మీద తను నిలబడి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పురోభివృద్ధికి మహిళలు ఉపయోగపడతారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆలోచన చేశారన్న. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో ప్రజలు మోసగాలని అంటలేదన్నా. మేము ఇన్ని చేసాం, ప్రజలకి ఎంత చేసాం అంటే పరిపాలనలో అనేక గవర్నెన్స్ అనేదాన్ని మేము ఏర్పాటు చేసాం. దీన్ని ప్రజలు ఎందుకు గుర్తించలేకపోయారు అని వచ్చి తన ఆవేదన తెలియజేశాడు తప్ప ప్రజల మోసగాళ్ళు అంటే ప్రజలు ఇచ్చే ప్రతి తీర్పు వెనకాల ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. మేము ప్రజల్లో ఉన్న